హలో అందరికీ. ఫంక్షన్లో చేసే మసాలా వంకాయ కూర సింపుల్గా నా పద్ధతిలో ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి వేడైన తర్వాత కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. తర్వాత ఆయిల్ వేడి కావాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క ఈ మూడింటిని అయితే వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, లేదంటే మాడిపోతాయి పల్లీలు. చూడండి, ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది. పల్లీలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిగడ్డ తొందరగా ఫ్రై కావాలంటే కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిగడ్డ తొందరగా ఫ్రై అవుతుంది. ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఒక అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఎండు కొబ్బరి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక్కసారి కొంచెం నువ్వులు, 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 4-5 కాజు వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఎందుకంటే పల్లీలు వేసుకున్నాం కదా, కాజు వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది. అందుకనే 4-5 కాజు అయితే వేసుకున్నాను. కాజు కూడా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత అవి పక్కన పెట్టి వంకాయ ఉంది కదా, 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. తర్వాత ఇది చల్లారిపోయింది చూడండి. దీన్ని ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇందులో ఒక చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత చూడండి, ఇలా కొన్ని వాటర్ వేసి కూడా పట్టుకోవచ్చు. మిక్సీ కాకుంటే నేనైతే కొన్ని వాటర్ వేసి పట్టిన. ఇది పక్కకు పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే కడాయి పెట్టి, కడాయి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత ఇది కొంచెం వేడి కావాలి. వేడైన తర్వాత మనం వంకాయలు కట్ చేసుకున్నాం కదా, వాటిని ఇందులో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. వంకాయలు మాడిపోతాయి లేదంటే. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. ఈ స్టేజ్లో సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. వంకాయలు మాత్రం ఖచ్చితంగా ఫ్రై చేయాలి, లేదంటే అంత టేస్ట్గా ఉండదు. ఇదే ఆయిల్లో ఇంకొంచెం నూనె పోసుకుందాం, అది సరిపోదు. ఆయిల్ వేడైన తర్వాత ఇలాచి,
లవంగం, దాల్చిన చెక్క ఈ 3 వేసుకోవాలి. మళ్ళీ ముందు వేసినాం కాబట్టి ఇప్పుడు కొన్ని వేసుకోవాలి, ఒక్కొక్కటి మాత్రం వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసిన తర్వాత అది ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం వేసుకోవాలి. వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కొంచెం టేస్ట్కి తగినంత కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత గరం మసాలా, మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాం. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని కొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు వేసినాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు అన్నీ సరిపోయినాయా లేవా చూసుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలింది. పైకి తేలిన తర్వాత అదే మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ చూసుకొని వేసుకోవాలి. మరీ పల్చగా అయితే బాగుండదు, చిక్కగా ఉండాలి. ఇలా ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించాలి. చూడండి, కనిపిస్తుంది కదా, ఆయిల్ పైకి తేలింది. తర్వాత మనం ఫ్రై చేసుకున్న వంకాయలు ఉంటాయి కదా, అవి ఇందులో వేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే వేడివేడిగా మసాలా వంకాయ, ఫంక్షన్లో చేసే మసాలా వంకాయ రెడీ. ఇంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో పుదీనా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.